భారత క్రికెట్ పై రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ప్రభావం ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరు ఆటగాళ్లు క్రీజులో ఉన్నారంటే ఆ రోజు ఆట మనదే అని ఫ్యాన్స్ గుండె మీద చేసుకుంటారు. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ లెజెండ్స్ ఆట తీరులో చాలా మార్పు వచ్చింది. అనవసర షాట్లకు యత్నించకుండా ఎంతో పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్ తో బరిలోకి దిగుతున్నారు. రాంచీ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ చేయగా రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు. సిడ్నీలో ఇదే జంట అవుట్ కాకుండా మ్యాచ్ ని ఒంటి చేత్తో గెలిపించింది. ఆ మ్యాచ్ లో రోహిత్ సెంచరీ చేస్తే విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సక్సెస్ఫుల్ బ్యాటర్లపై విరాట్ కోహ్లీ సోదరి చేసిన ఆసక్తికర పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విరాట్ కోహ్లీ సోదరి భావన కోహ్లీ దింగ్రా ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. రాంచీ మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫోటోని స్టోరీగా పెట్టిన భావన దానికి ఫైర్ సింబల్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత విన్నింగ్ సెలబ్రేషన్ లో రోహిత్, కోహ్లీ కనిపించేలా వెల్ డన్ ఇండియా, ఈ సండే అదిరిపోయింది అంటూ పోస్ట్ చేసింది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా కూడా ఈ స్టోరీలోనే ఇఫ్ యు నో యు నో అనేది కూడా రాసుకొచ్చింది. ఇఫ్ యు నో యు నో తెలుగులో తెలివి ఉన్నోళ్ళకి ఇది అర్థమవుతుంది అని దాని అర్థం. వన్డేలో రోకో తమ అద్భుత ఫామ్ చూపిస్తున్న సమయంలో భావన కోహ్లీ చేసిన పోస్టు మరింత చర్చకు దారితీసింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ జంట ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు ముందు తొలుత రోహిత్ శర్మ గుడ్ బై చెప్పగా ఆ వెంటనే కోహ్లీ కూడా టెస్ట్లకు రిటైర్మెంట్ చెప్పేశాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 కోసం తామిద్దరం ఎదురు చూస్తున్నట్లు ఇప్పటికే చాలా సార్లు చెప్పినా టీమిండియా హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగార్కర్ మాత్రం వీరి వన్డే భవిష్యత్తు వాళ్ళ ప్రదర్శన మీదే ఆధారపడి ఉందంటూ బహిరంగంగానే ఎన్నోసార్లు చెప్పారు. రోహిత్, కోహ్లీ ఇద్దరికి అగార్కర్, గంభీర్ తో గ్యాప్ వచ్చినట్లు భావించిన బీసీసీఐ ఈ విషయాన్ని చాలా త్వరగా పరిష్కరించాలని పూనుకుంది. ఈ మేరకు రాయ్పూర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగే రెండో వన్డే సమయంలోనే టీమిండియా ఇటీవల నెలకొన్న గ్యాప్స్ అన్నింటినీ పూరించేందుకు ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఆ మీటింగ్ తర్వాత అన్ని చక్కదిద్దుకుంటాయని అందరూ భావిస్తున్నారు.